జీటీవీ న్యూస్కి స్వాగతం. బోయిన సోదరులకు మాతృవియోగం, తల్లి ప్రేమకుమారి వృద్ధాప్యంతో మృతి. రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో సహా రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజానీకం గోవిందరాజులు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి సంతాపం తెలియజేశారు. జనసంద్రంతో బోయిన సోదరుల మాతృమూర్తి బోయిన ప్రేమకుమారి అంతిమయాత్ర. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికారిక కళింగ కమిటీ కన్వీనర్, రాష్ట్ర కళింగ కమిటీ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కోటబొమ్మాలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోయిన రమేష్ల మాతృమూర్తి బోయిన ప్రేమకుమారి ఆదివారం ఉదయం 8:30 ఆమె తుది శ్వాస విడిచారు. వృద్ధాప్యంతో తన కుమారుడు రమేష్ నివాసంలో ఉంటూ అకాల మరణం చెందారు. ఈమె భర్త రమణమూర్తి 2014లో మృతి చెందారు. వీరికి 6 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు, పెద్ద కోడలు శారదా గోవిందరాజులు గతంలో కోటబొమ్మాలి మేజర్ పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక కళింగ కమిటీ కన్వీనర్గా, రాష్ట్ర కళింగ కమిటీ సంఘం అధ్యక్షునిగా నేటి వరకు కొనసాగుతున్నారు. 2వ అబ్బాయి సత్యానందం బ్యాంకులో ఉద్యోగం చేసి పదవి విరమణ పొందారు. 3వ అబ్బాయి గోపాల్ ఆయిల్ మిల్ వ్యాపారం చేస్తున్నారు. 4వ అబ్బాయి మన్మథరావు ముంబైలో బ్యాంకులో ఉద్యోగం చేసి పదవి విరమణ పొంది ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు. 5వ అబ్బాయి రమేష్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా, టీడీపీ మండల అధ్యక్షునిగా ఉన్నారు. 6వ సంతానం కుమార్తె మంగమ్మ తన భర్తతో దుబాయ్లో ఉండేవారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు. ఆఖరి సంతానం బద్రీనాథ్ లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రేమకుమారి నేత్రాలను శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీకి దానం చేశారు. ఈమె పార్థివ దేహానికి ఆదివారం సాయంత్రం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కింజరపు హరివర్ ప్రసాద్, చౌదరి బాబ్జీ, మండల ప్రధాన కార్యదర్శి కర్రి అప్పారావు, మాజీ సర్పంచ్ కర్రి చెల్లయ్య, మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు చరవాణి ద్వారా సంతాపం తెలిపారు. రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాల్లో కళింగ కోమట్ల సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సిబ్బంది తదితరులు గోవిందరాజులు ఇంటికి చేరుకుని ప్రేమకుమారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివిధ దేశాల్లో ప్రేమకుమారి కుమారులు, మనవళ్లు ఉండడంతో వారంతా వచ్చేంత వరకు ఆమె పార్థివ దేహాన్ని గోవిందరాజులు ఇంటి వద్దే ఉంచారు. మంగళవారం ఉదయం ప్రేమకుమారి పార్థివ దేహానికి కోటబొమ్మాలి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల నుంచి ప్రజానీకం నివాళులు అర్పించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కడసారిగా ఆమెకు నివాళులర్పించారు. అనంతరం ఆమె పార్థివ దేహం ఇంటి నుంచి వైకుంఠ సమరాధానికి తీసుకువెళ్తుండగా కుటుంబ సభ్యులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అసురు నయనాలతో జనసంద్రంతో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో రాష్ట్ర మంత్రి సోదరుడు కింజరపు హరివర్ ప్రసాద్, టీడీపీ యువజన నేత మెండా దాసునాయుడు, వైసీపీ నేత కళింగ కమిటీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబుతో పాటు జిల్లాలోని ముఖ్య నేతలు, కళింగ కమిటీ పెద్దలు తరలివచ్చారు. ప్రేమకుమారి కనిపించిన ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించేదని, తన సంతానాన్ని సమాజంలో ఉన్నత వ్యక్తులుగా ఆమె తీర్చిదిద్దిందని పలువురు కొనియాడారు.